నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. ఎస్సీ ఎస్టీ భూములపై కన్నేసిన మంత్రి రజని. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజం. నాలాను కబ్జాను అడ్డుకొని అక్రమ కట్టడాలను కూల్చివేయండి. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కు అఖిలపక్ష నాయకుల వినతి. అన్ని రంగాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం చేయూత. ఓబీసీ మోర్చా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు వినోద్ యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం చేపట్టిందని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మెట్పల్లిలో జరిగిన మన ఊరు మనబడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, వార్డు కౌన్సిలర్లు సహదేవ్, పిప్పారి రాజేష్, మన్నే ఖాన్, జాగృతి, జావిద్, ముస్లిం యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో రోజుల నుంచి శిథిలావస్థల నుండి బిల్డింగ్ కొనని కూలిపోయి తీసుకొని తీసేసాం. మైనార్టీ హై స్కూల్ ఆ పిల్లలకు, అదేవిధంగా ఇక్కడున్న జిల్లా పరిషత్ హై స్కూల్కు దీనికి 2 స్కూళ్ళను, అప్పర్ ప్రైమరీ స్కూల్ కూడా 3 కలిపి 1,75 లక్షలతో అభివృద్ధి జరుగుతున్నది. అదనంగా క్లాస్ రూమ్స్, అదనంగా టాయిలెట్స్, అదేవిధంగా డైనింగ్ హాల్, కిచెన్ షెడ్స్ అన్నితో పూర్తిగా పిల్లలకు సరిపోయే విధంగా చేసిన కోసం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలందరికీ కూడా విద్య నేర్పడే పెద్ద ముఖ్యమైన ఉద్దేశంతో ఈ ఫండ్స్ చదివించడం జరిగింది. పొద్దు నుంచి కూడా కోట్లలో, అదేవిధంగా కోర్రాపేటలో ప్రభుత్వాలకు దాదాపు 4 కోట్ల వర్క్స్ అక్కడ మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడే బండిపేటలో కూడా 60 లక్షలతో అక్కడ కూడా స్కూల్ నిర్మాణం కోసం చేసాం. ఇది 1,75 ఇక్కడ 2 స్కూల్స్ కూడా పూర్తి చేసి దాదాపు జూన్ వరకు కాంట్రాక్టర్ ఇప్పుడే విన్నపం చేస్తున్నాం. జూన్ వరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి వచ్చాక అకాడమిక్ ఇయర్ నుంచి పిల్లలకు స్కూల్లో విద్య అందే విధంగా చేయడం కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి కాంట్రాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతున్నది. అందుకోసం ఈ జూన్ వరకు నూతనంగా స్కూల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి. ఏదైతే ఇంకా స్కూల్స్ కొన్ని రాలేదో అవన్నీ కూడా 2వ దఫా ఈ స్కూల్స్ మొదటి దశ అయిపోయిన తర్వాత 2వ దశలో అది కూడా తీసుకొని పూర్తిగా విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకు మంచి విద్యను ఇచ్చే విధంగా ఏర్పాటు చేసే కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారని చెప్పి. ప్రైవేట్ ఆర్మీ ఏర్పాటు చేసుకుని ఎస్సీ ఎస్టీ భూములపై కన్నేసిన చిలకలూరిపేట మంత్రి విడుదల రజని అరాచకాలను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, మంత్రి చేస్తున్నవన్నీ దారుణాలు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడా జరగడం లేదని వ్యాఖ్యానించారు. భూముల లబ్ధిదారులకు తెలియకుండానే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి బలవంతంగా ఎన్ఓసీ జారీ చేసి మంత్రి చేస్తున్న అరాచకానికి పురికివాడలో జరిగిన ఘటనే ఒక ఉదాహరణ అని అన్నారు. చీరాల రోడ్లో మీరా, మీ కుటుంబ సభ్యుల మంత్రి కుటుంబ సభ్యుల ఒక కంపెనీ కొన్నారు. దాని ముందు 34 ఇళ్ళు 36 ఇళ్ళు ఉన్నాయి. అందరూ మీ పార్టీ వాళ్ళే, మీ కోట్లు వేసిన వాళ్ళే. వాళ్ళు నా దగ్గరకు వస్తే కోర్టుకు పోతే 4 నెలలు స్టే ఇచ్చారు. దాన్ని కూడా వెంటనే మీరు భయభ్రాంతులు చేశారా, మరి ఎవరిని పంపించారా? మొత్తానికి 3 లక్షలు 3.5 లక్షలు సెటిల్ చేసుకున్నారు. దాంట్లో 10-15 కోట్లు మీకు వస్తాయి అమ్ముకుంటే. అది కూడా ఏం చేశారు? 34 మందికి ఇచ్చినటువంటి స్థలం, ఆల్రెడీ బ్యాంకులో ఉన్న స్థలం మీరు రిజిస్టర్ చేశారు. ఆల్రెడీ బ్యాంకులో పెట్టినటువంటి స్థలాన్ని మీరు 34 మందికి రిజిస్టర్ చేశారు. ఇది వాస్తవం కాదా?
ఎవరైతే బ్యాంకులో పెట్టారో వాళ్ళు కూడా తిరుగుతున్నారు కదా మీ దగ్గరికి, వాళ్ళని లెక్క చేస్తున్నారా? వాళ్ళని భయపెట్టి ఏ విధంగా లొంగ తీసుకోవాలని చేస్తా ఉన్నారు. 1 మురికిపూడి, 2 పసుమర్రు. ఇప్పటికి హైకోర్టు 2 సార్లు నోటీస్ ఇచ్చింది. 3 నిన్న 34 ఎకరాలు హైకోర్టు పోతే 4 నెలలు స్టే ఇచ్చారు. వాళ్ళని భయపెట్టు లొంగ తీసుకున్నాను. అక్కడ ఒక పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంది. రెండవది, ఎన్ని సంఘటనలు అంటే నిన్ననే పసుమర్రు ఒక హైకోర్టు నోటీస్ ఇచ్చింది. స్థలాల కోసం ఇచ్చినటువంటి వాటిల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి చెక్కులు కూడా దాచుకొని ఎకరాకు మాకు ఇంత ఇవ్వాలి. మీ పార్టీ వాళ్ళే కోర్టుకు వెళ్ళారు. మళ్ళా వాళ్ళని బతిమలాడుకొని వాళ్ళకి ఏదో మీరు డబ్బులు ఇచ్చి మళ్ళా కోర్టులో విత్డ్రాయల్ చేయించుకున్నారు. అది మరొక ముందే మురిగిపూడి వచ్చింది. పసుమర్రులో ఇళ్ల స్థలాల పేరిట మీరు కాజేసిన కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి గారికి తెలియదని నేను ప్రశ్నిస్తున్నాను. అక్కడ మీ పార్టీ వాళ్ళే కోర్టుకు వెళ్ళారు. అక్కడ మీ పార్టీ వాళ్ళే మీ మీద ధ్వజమెత్తితే మీరు పోయి కాళ్ల బేరానికి పోయి కోర్టులో విత్డ్రాయల్ చేసుకునేంత వరకు వాళ్ళని భయపెట్టి విత్డ్రాయల్ చేయించారు. ఎడవల్లిలో మీరు చేసింది ఎంత దారుణం. 3 ఎకరాలకు 25 లక్షలు ఇచ్చారు. ఎడవల్లి దళితులు ఎన్నో ఏళ్లుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఎడవల్లి దళితుల భూమి 400 ఎకరాలు కాజేసింది మీరు కాదా? వెనకుండి కథ నడిపింది మీరు కాదా మంత్రి గారు? నా మీద బురద జరగడం కాదు, మీరు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు చెబుతున్నారు. ఇక్కడ కదిలితే అవినాష్ రెడ్డి గారి పేరు చెప్తారు, మిథున్ రెడ్డి గారి పేరు చెప్తారు, లేకపోతే ప్రతాప్ రెడ్డి గారి పేరు చెప్తారు. కానీ వెనక ఉన్నది మొత్తం మీరే కథ నడుపుతున్నారు. పేర్లు వాళ్లే, ప్రతిఫలం మీది. 400 ఎకరాలు ఈరోజు 25 లక్షల 3 ఎకరాలు. ఎన్నో ఏళ్లుగా, సుమారు 50 ఏళ్లుగా వాళ్ళు స్వాధీనంలో ఉన్నారు. ఈ రోజున మీరు నిన్న ఇళ్ల స్థలాలకి అక్కడ ల్యాండ్ కొన్నారు. ఎడవల్లిలోనే పేదవారి ఇళ్ల స్థలాల పేరిట ల్యాండ్ కొన్నారు. ఎంత కొన్నారు? ఎకరం 26 లక్షలు ఇచ్చారు వాళ్ళకి. 3 ఎకరాలకు 26 లక్షలు ఇవ్వడం ఏంటి అంటే దళితులు, మీ పార్టీ వాళ్ళు, అన్ని సంఘటనలు మీ పార్టీ చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఎడబల్లి మీ పార్టీ వాళ్లే మేజర్గా ఉన్నారు, మురికిపూడి మీ పార్టీ వాళ్లే, చీరాల రోడ్లో 34 మంది మీ పార్టీ వాళ్లే, పసుమరలో మీ పార్టీ వాళ్లే కోర్టుకెళ్లారు. ఎడబల్లిలో 26 లక్షలకు ఇళ్ల స్థలాలకు ఎకరం కొనుగోలు చేసినటువంటి మీరు 3 ఎకరాలకు 25 లక్షలు ఏ విధంగా ఇస్తారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళు మోసం చేయటం కాదా? హైదరాబాద్ బాలనగర్లో గడ్డి చేను ప్రాంతం దగ్గర నాలా కబ్జాను అడ్డుకొని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ, సిపిఐ, సిపిఎం అఖిలపక్ష నాయకులు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత, డిప్యూటీ కమిషనర్ రవీంద్ర కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సత్యం శ్రీరంగం మాట్లాడుతూ, వర్షాకాలంలో బాలానగర్, చెరబండరాజు కాలనీ, కళ్యాణ్ నగర్ ప్రాంతాల్లో కొన్ని వేల ఇండ్లు పూర్తిగా మునిగిపోతున్న ఘటనలను చూశామని అన్నారు. వెంటనే జోనల్ కమిషనర్ స్పందించి అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు పి నాగిరెడ్డి, టీడీపీ బాలానగర్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేశ్వరరావు, కృష్ణ, సిపిఐ కుకట్పల్లి మండల కార్యదర్శి జి కృష్ణ, జావీద్, సిపిఎం బాలనగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కూకుడుపల్లి నియోజకవర్గం బాలనగర్లో బొజే కళ్యాణం పక్కన పట్టా భూమి పేరుతో పెద్ద ఎత్తున నాలా కబ్జా చేస్తున్నారు. ఈ నాలా కబ్జాని అరికట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం 4 పార్టీలు ప్రతినిధులు వచ్చి జోన్ల కమిషనర్ గారికి వినతిపత్రం అందించాము. జోన్ల కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా అరవింద్ కుమార్ ఐఏఎస్ గారికి, మున్సిపల్ వాళ్ళకి, హెచ్ఎండిఏ వాళ్ళకి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, కేటీ రామారావు గారికి అందరికీ మేము వినతిపత్రాలు పంపిస్తున్నాం. ఈయన ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, బాలనగర్ నాలా కబ్జాని అరికట్టండి, బాలనగర్ని కాపాడండి. ముఖ్యంగా కళ్యాణ్ నగరు, చెరబండ రాజకాలు రేపు మునిగిపోతాయి. కొన్ని వేల మంది ఇల్లు మునిగిపోతాయి. గతంలో వరదలు వచ్చినప్పుడు మనం చవి చూసాము. 5 రోజులు 6 రోజులు ఆ ఇళ్లలోంచి బయటకు రాలేకపోయారు. మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రత్యేకంగా అధికార పార్టీ నాయకుల అండతో, స్థానిక ప్రజాప్రతినిధుల అండతో మేము ఒకటే ఆరోపణ చేస్తున్నాం, ఎమ్మెల్యే గారి హస్తం లేకుండా అదంత పెద్ద ఎత్తున జరగదు. మేము క్లారిటీగా చెప్తున్నాము. రెండో విషయం ఏంటంటే, ప్రజల ఇబ్బందిని ఎవరు కాపాడతారు? రేపు వర్షాలు వస్తే వాళ్ళ ప్రాణాలకు ఎవరు హామీ ఇస్తారు? ఇబ్బందులు ఎవరు చేస్తారు? కాబట్టి నాలా అప్రోచ్మెంట్ ఇమ్మీడియట్లీ ఆపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారు అక్కడ చెరువు చూశాను, ఇక్కడ కామూరు చెరువు అని. ఈ చెరువు ఈరోజు ఎమ్మెల్యే గారికి ఒకటే అంటున్నాం, ఎమ్మెల్యే గారు అక్కడ మాట్లాడు, నేను నిన్న వీడియోలోను పేపర్లో చూసేవాళ్ళు మార్నింగ్. అయ్యా ఎమ్మెల్యే గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు తెలియకుండా, ఎంఆర్ఓ తెలియకుండా, ఆర్ఓకి తెలియకుండా, ఆర్ఐ తెలియకుండా, కార్పొరేటర్ తెలియకుండా అంత చెరువు కబ్జా అయిందా? మీరు న్యాయం చెప్పండి. ఎమ్మెల్యే గారు ఒక్క చెరువు కాదు, ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో ఇంకా 14 చెరువులు కబ్జా అయినాయి. 14 చెరువుల కబ్జా అయినాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని చెరువులు మేము పరిశీలిస్తాం, మీకు చూపిస్తాం ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవని మీరు చూడండి ఒకసారి ఎమ్మెల్యే గారు. కాబట్టి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, చెరువుల కబ్జాలు, నాలాల కబ్జాలు, అక్రమ కడ్డాలు కూకుడుపల్లి నియోజకవర్గంలో సర్వసాధారణం. కూకుడుపల్లి నియోజకవర్గం తెలంగాణ నెంబర్ 1 నియోజకవర్గం. కాబట్టి ఎమ్మెల్యే గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెంటనే అన్ని చెరువుల్ని పరిశీలించండి, అన్ని చెరువుల్ని పరిశీలించండి. ఇంకా అదృష్టమేం తెలుసా, కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టడం వల్ల ఇంకా సంతోషం మాలో మాకు కొంచెం అర్థమైందా? మేము ఒకటే చెప్తున్నాం, అన్ని చెరువుల్ని కబ్జా పెట్టండి, అన్ని చెరువుల్ని కంపల్సరిగా. మీరే కబ్జా పెట్టారు, మీ నాయకులు కబ్జా పెట్టారు. మీకు ఈ ఒక్క చెరువే కాదు, మీకు బోయినపల్లి చెరువు, అక్కడి నుంచి ఈ చెరువు, మళ్ళీ సున్నం చెరువు, మళ్ళీ అల్లాపూర్ చెరువు, కూకుడుపల్లి మీ ఇంటి పక్కన చెరువు, ఏ చెరువుల్లో కూడా శిఖం భూములు లేవు. ఏ చెరువుల్లో కూడా ఎఫ్టీఎల్ కాదు, బఫర్ జోన్ లేవు. అన్ని బఫర్ జోన్ లేదు, శిఖం లేదు, ఏమీ లేదు. అన్నీ కూడా కబ్జాలు అయిపోయి. మీరు 2009 14 ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 2022 ఇప్పుడు ఈ రోజు వరకు చెరువులన్నింటి మ్యాపులు తీసుకోండి, ఎంత తేడా ఉంది మీకు తెలిసిపోద్ది. కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, జోన్ల కమిషనర్ గారు కేటీ రామారావు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆయన కూడా పంపిస్తాం. వెంటనే బాలనగర్లో నాలా కబ్జాని అరికట్టండి. ఎమ్మడే దానికి బాలనగర్ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నా పేరు విజయ్ కుమార్. ఇప్పుడు గత సంవత్సరాల నుంచి గడ్డి చేను ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారో అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్లందరికీ తెలుసు. మరి ఇక్కడ ఎన్నిసార్లు మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చినా కూడా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళకి ఉన్న గవర్నమెంట్కు ఒత్తాస పలుకుతుంటూ కాలం వెల్లదీస్తున్నారు. కనుక ఈరోజు మిత్రపక్షాలందరూ కలిసి మరి మున్సిపాల్లో ఉన్న ఆఫీసర్ కానీ, జోనల్ ఆఫీసర్ కానీ మెమరాండం ఇవ్వడం జరిగింది. కనుక తగిన చర్యలు తీసుకోగలని తెలుగుదేశం పార్టీ తరఫున ఆశిస్తాను. ఈరోజు మిత్రులు చెప్పినట్టు ఈ కబ్జా అనేది ఈ 2014 నుంచే శురువైందని నేను అనుకుంటాను. మీరు ఎలక్షన్లో మిత్రపక్షాలను తీసుకొని ఎలక్షన్లో పోటీ చేయడం కాదు, ఈ చెరువులు మొత్తం మిత్రపక్షాలు కలిసి, మీ మీడియా మిత్రులు కలిసి అన్ని చెరువులు విజిట్ చేద్దాం. మాకైతే టైం ఉంది, మీరు కూడా టైం ఇచ్చి రోజు ఒక చెరువు తిరుగుదాం. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అవన్నీ పరిశీలిద్దాం. ఇందాక మొన్న మేము ఐడియల్ చెరువు మీద ఎమ్మెల్యే గారు ఎవరు అడ్డుకున్నారు, ఎవరు తీసేయమన్నారు, ఎవరు తీసేయమన్నారు, ఎవరు పెట్టుకున్నారు. మేమైతే చెప్పలేదు వాళ్ళని తీసేయమని. మీరేమో పంపించి తీసేయమంటున్నారు, మీరేమో వల్ల పెట్టుకోమంటున్నారు. ఇదేం చూద్దామో మాకైతే తెలియదు. అది ఆ ఐడియల్ కానీ, ఆ కైట్లాపూర్ చెరువు కానీ, ఆ రోడ్డు కానీ డెవలప్ చేసేది కాంగ్రెస్ పార్టీ. మేము ఈ మున్సిపల్ ఆఫీస్ వరకు కాంగ్రెస్ పార్టీ రోడ్డు వెళ్తుంది. మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ మెయిన్ రోడ్ కలపలేకపోతున్నాను గత 10 సంవత్సరాల నుంచి. అది కలిపించండి. అలాగే ఐడియల్ చెరువు మీద ఎవరు వసూలు చేస్తున్నారో వాళ్ళని బయటబయలు చేయండి. అక్కడ కూడా ఒకరోజు పోదాం, ఆ చిరు వ్యాపారులను అందరిని అడుగుదాం, మీ దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారా, ఎవరన్నా వద్దన్నారా అని చెప్పి. అది ఏదైనా మనం ఇప్పటి నుంచి సమస్యను ఎలక్షన్ టైం దగ్గరకు వస్తుంది కాబట్టి మీడియాను ఏడిపోయినా మీడియా తీసుకొని పోదామని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. అఖిలపక్షం ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. బాలనగర్ డివిజన్లో గడ్డి చేను అనే ప్రాంతంలో నాలాను కబ్జా చేసి అక్కడ అక్రమ కడుతున్నారు.
దీనికి పూర్తిగా జిహెచ్ఎంసీ వైఫల్యం చెందని చెప్పేసి సిపిఎం పార్టీ ఆరోపిస్తుంది. వెంటనే జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారు స్పందించాలి, లేకుంటే నీ వైఫల్యం నువ్వు ఒక టీఆర్ఎస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నావు అని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే వారిని డిమాలేషన్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి అక్రమదారులపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా జోనల్ కమిషనర్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కూడా పనిచేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అన్ని రంగాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం చేయూతనిస్తుందని ఓబీసీ మోర్చా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు సి వినోద్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ అశోక ఫంక్షన్ హాల్లో బీజేపీ ఓబీసీ మోర్చా శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ యాదవ్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీ వల్లే జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావు, బాగ్ అంబర్పేట్ కార్పొరేట్ పద్మా వెంకటరెడ్డి, బీసీ ఓబీసీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోల్నాక అశోక ఫంక్షన్ హాల్లో హైదరాబాద్ ఉమ్మడి జిల్లా బీసీ మోర్చా శిక్షణ తరగతులు ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. మరి ఇది బీజేపీలో ఆనవాయితీగా సెంట్రల్ నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి వరకు కూడా ఈ శిక్షణ తరగతులు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా బీసీ మోర్చా శిక్షణ తరగతులు ఇక్కడ జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ గారు, అలాగే మన ఆలే భాస్కర్ గారు మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ఇక లోకల్ కార్పొరేటర్ గారు, మరి ఇంకా జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు గారు, మరి బీసీ మోర్చాకు సంబంధించిన జిల్లా కార్యవర్గము మరి రాష్ట్ర కార్యవర్గం అందరూ కూడా దాదాపు 500 మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి ఈ సమావేశంలో ఇది శిక్షణ శిబిర తరగతులు ఇవి. ఇక్కడ మరి 2014 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశంలో ఉన్న అందరి బీసీల అభివృద్ధి కోసము, బీసీల ఎదుగుదలకు చేసిన మార్పులు, కార్యక్రమాల గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. మరి ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీసీ కమిషన్కు చట్టబద్ధత కలిగించడం కావచ్చు, అలాగే మన సైనిక్ స్కూల్లో 27%, నీట్లో 27% రిజర్వేషన్ విషయం కావచ్చు, అలాగే మాస్టర్కారులకు సపరేట్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి వాళ్ళకు నిధులు ఏర్పాటు చేసే విషయం కావచ్చు, అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డుకు సపరేట్ ఒక శాఖ ఏర్పాటు చేసి వాళ్లకు నిధులు ఏర్పాటు చేసే విషయం కావచ్చు. ఈ విధంగా అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వము చేసిన మార్పులు, అభివృద్ధి పనులు కూడా ఈ శిక్షణ శిబిరంలో ఇక్కడ చర్చించుకోవడము, మరి అందరూ కూడా ఈ శిబిరంలో దాని గురించి అవగాహన కల్పించడం అనేది ఇక్కడ జరుపుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలం షాపూర్ గ్రామంలో 300 కాపు 80 కుటుంబాలను వీడీసీ బహిష్కరించడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ అన్నారు. హైదరాబాద్ కాచిగూడలో వీడీసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వీడీసీ కమిటీ ఏర్పడి నిధులను సర్పంచ్కు రాకుండా ప్రైవేట్ సంస్థతో ఏర్పడి గ్రామ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకుని నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జై బీసీ. నా పేరు ఉగ్గే శ్రీనివాస్ పటేల్. నేను తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల సమితికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఏదైతే 10 రోజులుగా షాపూర్ విలేజ్లో నందిపేట మండలం నిజామాబాద్ జిల్లాలో ఒక 80 మంది మునుర్కాపు కుటుంబ సభ్యులను గ్రామం నుంచి బహిష్కరణ చేయడం జరిగింది. వీడీసీ అనే ఒక ప్రైవేటు సంస్థ అనేది ఈ విధంగా చేసింది. అక్కడ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక వీడీసీ కమిటీ ఏర్పడి నిధులు కూడా మన సర్పంచ్ గారికి రాకుండా వీళ్ళు ప్రైవేట్ సంస్థతోటి గ్రామ అభివృద్ధి కమిటీ అని ఒక కమిటీ వేసుకొని వీళ్ళంతా కూడా దుర్వినియోగం చేస్తూ సుమారు 2 లక్షల రూపాయలను, ఇల్లు కట్టుకునే వాళ్ళ దగ్గర 2 లక్షల రూపాయలను వసూలు చేసే ఒక పెద్ద ముఠాగా ఏర్పడి వీళ్ళంతా కూడా కార్యక్రమాలు అక్కడ దందలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఎవరైతే వాళ్ళకు 2 లక్షలు ఇల్లు కట్టుకునేటప్పుడు 2 లక్షలు చెల్లించని వారికి వాళ్ళని గ్రామ బహిష్కరణ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.
ఇది రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా మనుధర్మ సిద్ధాంతాలను పాటించడం, మనుధర్మ సిద్ధాంతాలను ఇక్కడికి మనకు ప్రేరేపించడం, రాజ్యాధికారంలో బీసీలు ఎదగకుండా ఏదైతే బీసీ బిడ్డను అరవింద్ గారిని గెలిపించుకున్నారనే స్వార్థత వీళ్ళ బుద్ధి మళ్ళీ ఒకసారి బయటపడి బీసీ బిడ్డలను కూడా, దళిత బిడ్డలను కూడా వీళ్ళు అవమాన పాలు చేసేలాగా బీసీ కుటుంబాలను 80 కుటుంబాలను వీళ్ళు గ్రామ బహిష్కరణ చేయడం వీళ్ళ వెనుక కూడా అగ్రవర్ణాల కుట్ర ఉందని తీవ్రంగా భావిస్తున్నాం. నిన్న ఏదైతే కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే అక్కడ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఆర్ఓ గారిని మరియు కొంతమంది పోలీస్ సిబ్బందిని అక్కడ పంపించి సమస్యను చూసి ఒక 2 రోజులలో ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. వారు ఒకవేళ ఇలాంటి దుర్మార్గపు చర్యను కఠినంగా వారు శిక్షించకపోతే వీడీసీ కమిటీ అనేది రద్దు చేయాలి. వీడీసీ కమిటీ సభ్యులపైన కూడా కఠినంగా ఒక క్రిమినల్ యాక్ట్ చర్య కూడా తీసుకోవాలి. వీరందరినీ కూడా రేపు ఇలాంటి చర్య కూడా అసలు ఈ గ్రామ బహిష్కరణ ఏదైతే సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దీనిపైన శ్రద్ధ చూపాలి. రాజకీయ నాయకులు కూడా అన్ని బీసీ సంఘాలు కూడా దీనికి సానుకూల మద్దతు చెప్పి మనం ఏదైతే జనజీవనంలో బతుకుతున్నామో మళ్ళీ ఒక జంతువులాగా వీళ్ళు వెలివేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని బీసీ సంఘాలు పూర్తిగా దీనికి మద్దతు తెలిపి వారందరినీ కూడా మనము రక్షించుకున్న భావన, అలాగే రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనమందరం కూడా ఉద్యమించాలి. ఏదైతే మేము చెప్తున్నామో ఖచ్చితంగా రేపు ఇదైతే ఈ చర్యను, ఈ సమస్యను తీసుకోకపోతే, ఈ సమస్యను పరిష్కరించకపోతే కలెక్టరేట్ గారిని కూడా ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ దారుణ తీవ్రత తీసుకోక ముందుకే కలెక్టర్ గారు సానుకూలంగా దీని సమస్యను పరిష్కరించాలని హైదరాబాద్ కర్మన్ ఘాట్ గాయత్రి నగర్ చౌరస్తాలో శివకృష్ణ హుమాయూన్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ గాయత్రీపురం ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రూల్స్ కమిటీ స్టేట్ జనరల్ సెక్రటరీ డి రమేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 3 ఏళ్ల నుండి గాయత్రీపురం ఫుడ్ కోర్టును నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ఫ్యామిలీ సెక్షన్ కోసం గాయత్రీపురం ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించామని అన్నారు. తమ వద్ద అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ బిర్యానీలు అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయని అన్నారు. నా పేరు శివకృష్ణ అండి. గాయత్రీనగర్ చౌరస్తాలో గాయత్రీపురం ఫుడ్ కోర్ట్ అని 3 years నుంచి నడుపుతున్నాము. కొత్తగా ఫ్యామిలీ సెక్షన్ మిస్ అవుతున్నాం అని చెప్పేసి గాయత్రీపురం ఫ్యామిలీ రెస్టారెంట్ని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది, రెనోవేషన్ జరిగింది. మా దగ్గర అన్ని వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ మంచిగా టేస్ట్గా ఇస్తున్నాము. మా మాస్టర్లు కూడా చాలా బాగా హైజీనిక్గా బాగా నీట్గా చేస్తున్నారు. ఫుడ్ కూడా అందరూ ఈ విలేజ్ కాన్సెప్ట్ని మేము ఇక్కడ క్రియేట్ చేసాము. అందరూ వచ్చి టేస్ట్ చేయాలి, అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి ప్లేస్ని. గాయత్రీపురం ఫ్యామిలీ రెస్టారెంట్ని సక్సెస్ఫుల్ చేయాలి. నా పేరు జిహెచ్ కుమార్. మేము గాయత్రీపురం ఫుడ్ కోర్ట్ అనే 3 years నుంచి నడుపుతున్నాం. అది సరిపోవట్లేదు, కస్టమర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి గాయత్రీపురం ఫ్యామిలీ రెస్టారెంట్ అని కొత్త పెట్టాము. మొత్తం విలేజ్ థీమ్తో మొత్తం పెట్టాము. మా దగ్గర వెజ్, నాన్ వెజ్, రోటీస్, కర్రీస్ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. అంతా హైజీనిక్గా ఉంటుంది ఫుడ్. మాస్టర్స్ కూడా మంచి హైజీనిక్గా ఉంటారు. టైమింగ్స్ 12 to 11 అండి. మార్నింగ్ 12 to 11 నైట్ ఎనీ టైం అవైలబిలిటీ ఉంటుంది ఫుడ్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గాయత్రి నగర్ ప్రజలకు అనుకూలంగా గాయత్రీపురం రెస్టారెంట్ గ్రాండ్ ఓపెనింగ్ ఆల్రెడీ అడ్జస్ట్ ఉన్నా కూడా మరి భారీ పెద్ద మొత్తంలో ఫస్ట్ ఫ్లోర్లో ఓపెనింగ్ జరిగింది. మీకు మన గాయత్రీపురంలో అన్ని రకాల వంటలు, నాన్ వెజ్, స్నాక్స్, ఎవ్రీథింగ్ దొరుకుతాయి. మా ప్రజలకు అనుకూలంగా చాలా ఒక 10 ఏళ్ళ నుంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఇంకా చాలా పెనుగొనుకొని ఇంకా ముందు పోయి ఇలాంటి హోటల్స్, బ్రాంచెస్ ఇంకెన్నో హైదరాబాద్లో
బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటూ ఈ మా గాయత్రి నగర ప్రజలందరికీ కూడా అనుకూలంగా మంచి శుచితో ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ హోటల్ ఇంకా నడవాలి. ఇట్లాంటి బ్రాంచెస్ ఎన్నో ఓపెన్ చేయాలి. మా శివరామకృష్ణ వాళ్ళ బావగారు అందరూ ఇలాంటి హోటల్స్ ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటూ నమస్కారం. వన్ లాస్ట్ నైట్ న్యూ ఇయర్ ఈ జ్ఞాపకార్థం హైదరాబాద్ బేగంపేట చిరాన్ పోర్ట్ క్లబ్లో కలర్ఫుల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ఫ్యాషన్ షో డైరెక్టర్, ఈవెంట్ ఆర్గనైజర్ వంశీపల్లె, డీజే ఎంకే కళ్యాణ్ నేత, మోడల్ రోహిణి, సిహెచ్ భద్ర, తానియా ఎండి రెడ్డి పోస్టర్ను ఆవిష్కరించారు. డీజేలు, లైవ్ సింగర్స్, యాంకర్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, కపుల్ అవార్డ్స్, ఫ్యాషన్ షో, మ్యాజిక్ షో, టాటూ స్టాల్, ఫుడ్ అండ్ బెవరేజ్ కౌంటర్ ఉంటాయి. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీడియా మాన్యా పిఆర్ జి జయరామ్ను 9010574196లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. అందరికీ మా ఈవెంట్ కవర్ చేయడానికి వచ్చినాము. సో మేము హైదరాబాద్ మోడల్స్ వంశీపల్లె ఫ్యాషన్ డైరెక్టర్, ఈవెంట్ ఆర్గనైజర్. సో లాస్ట్ 8 years నుండి 2014 నుండి మనం న్యూ ఇయర్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ న్యూ ఇయర్ ఈవెంట్ కాకుండా మన హైదరాబాద్ వాసులందరికీ ఇలాంటి సీజనల్ ఈవెంట్స్ ఉన్నా కానీ గత 8 సంవత్సరాలుగా ఈవెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈసారి లాస్ట్ 2 years నుండి మనకి కరోనా ఉండడం వల్ల న్యూ ఇయర్ ఈవెంట్స్కి చాలామంది బయటికి రాక ఓన్లీ ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈసారి మళ్ళీ భారీ ఎత్తున మన హైదరాబాద్లో న్యూ ఇయర్ ఈవెంట్స్ చేయడం జరుగుతాము. మేము హైదరాబాద్ మోడల్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ నుండి ఈసారి వన్ లాస్ట్ నైట్ న్యూ ఇయర్ 2023 అనేసి మనం హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ది సిటీ అయిన మన చిరాన్ పోర్ట్ క్లబ్లో ఈ ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈవెంట్ స్పెషాలిటీస్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి లైవ్ బ్యాండ్ ఉంటుంది, అండ్ బాలీవుడ్ డీజేస్ ఉంటారు, అండ్ ఫ్యాషన్ షో ఉంటుంది, అదేవిధంగా యాంకర్ ఉంటుంది. అంటే ఎవ్రీవన్ వచ్చిన వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఈవెంట్ అని చేయడానికి, అదే కిడ్స్ని ఆకర్షించడానికి మనకి ఇక్కడ మ్యాజిక్ షో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన ఎవరైతే పీపుల్ ఉంటారో బెస్ట్ వేలో ఎవరైతే ఎంటర్టైన్ అవుతూ ఉంటారో వాళ్ళకి బెస్ట్ కపుల్స్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి డ్యాన్స్ మాస్టర్ అనేసి మనకి రాజేష్ డ్యాన్స్ మాస్టర్ టీమ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా కిడ్స్ కోసం అట్రాక్ట్ చేయడానికి టాటూ స్టాల్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ సెల్ఫీ బూత్ అండ్ న్యూ ఇయర్ కౌంట్ డౌన్ ఇవి కామన్ ఎక్కడైనా ఉంటుంది, మన ఈవెంట్లో కూడా ఉంటుంది. అండ్ స్పెషల్గా వచ్చేసి ఏంటి అంటే హైదరాబాద్ మోడల్స్ నుండి మనకి ఇక్కడ మూవీ టీమ్స్ అండ్ సెలబ్రిటీస్ అండ్ ఫ్యాషన్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది ఇక్కడ ఈ ఈవెంట్కి అటెండ్ అవుతూ ఉంటారు. సో లాస్ట్ మనకు ఒక 5 days నుండి మనకి ఆన్లైన్లో టికెట్స్ అనేది సేల్ చేయడం జరుగుతూ ఉంది. మంచి మూమెంట్ అయితే రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి ఎర్లీ బర్డ్ టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో ఇంకా నెక్స్ట్ డే నుండి మనం వచ్చేసి ఎక్కువ రేట్లో టికెట్స్ అమ్మడానికి మనం పెడతా ఉన్నాం. సో అండ్ డైరెక్ట్గా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎక్కువ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో చిత్తూరు జిల్లా కుప్పంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలు శృతిమించుతున్నాయి. పెట్రోల్ పైప్ లైన్ ఉన్న భూములలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా యథేచ్ఛగా ప్లాట్లు వేసి అమ్మకాలు జరుపుతున్నారు. పెట్రోల్ పైప్ లైన్ ఉన్న ప్రాంతాలలో అక్కడక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అయినా ఓ లేఅవుట్పై ఎక్కడా సూచిక బోర్డులు కనిపించకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పైప్ లైన్ వేసిన వారు ఈ లేఅవుట్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారా? ఒకవేళ బోర్డు ఏర్పాటు చేసి ఉంటే అది ఏమైంది అంటూ స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని పార్టీ ఎస్సీ సెల్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కూరపాటి గణేష్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చండూరు మండల పరిధిలోని గుండ్రవల్లిలో ఆయన పార్టీ జెండాను ఎగరవేసి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో పేద ప్రజలు జీవించడం కష్టంగా మారిందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు కూరపాటి శ్రీను, కట్కూరి రంగారెడ్డి, పోలోజు శ్రీహరి, వందనపు నరేందర్, పిట్ట వెంకటరమణారెడ్డి, ఎలవర్తి శ్రీను, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చండూరు మండలం గుండ్రపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులతోని ఈ కార్యక్రమం
జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ ఉన్నటువంటి చల్లమల్ల కృష్ణారెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గానికి మన మనిషికి 2 కళ్ళు ఎంత అవసరమో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నేనున్నానని చెప్పి ఈరోజు చల్లమల్ల కృష్ణారెడ్డి గారు ఈరోజు పార్టీకి ముందంజలో ఉండి ఈ కార్యక్రమాన్ని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి ఈరోజు వారు పెద్ద ఎత్తున ఎక్కడ ఆపత్తి సాపత్తున్నా ఆయన ఆదుకోవడం జరుగుతుంది. మరి అట్లాంటిది రాబోయే రోజులలో ఘన చరిత్ర ఉన్నటువంటి 138 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ జోడో యాత్ర ఈరోజు ప్రధానమంత్రి ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం గారు మరి మనకు కాబోయే ముఖ్యమంత్రి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కూడా పేద ప్రజలకు రాబోయే రోజుల్లో 2 లక్షల రుణమాఫీ, డబల్ బెడ్రూమ్ కాకుండా 5 లక్షలు పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్కూరు రంగారెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు కుర్పాటి సీను, ఎలవర్తి సీను, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా యాదయ్య, వెంకన్న, మన తదితరులు, మన గ్రామంలో మన కృష్ణయ్య, తీగల కృష్ణయ్య, వీళ్ళంతా మన ఈ కాంగ్రెస్ పార్టీకి అండగుండి నిత్యం బలోపేతం చేయడానికి కృషి చేస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. వారి ఆధ్వర్యంలో పలకల పంపిణీ, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమం వారికి కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా వారికి ఇవ్వడం జరిగింది. వారి మీద ఎంతో నమ్మకంగా మన పెద్దలు పీసీసీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి మళ్ళీ మునుగోడు ప్రాంతంలో వారికి చోటు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వారు ఎవరికైనా నిత్యం అందుబాటులో ఉండి పేద బడుగు బలహీన వర్గాలకు నేను ఉంటానని చెప్పి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారి కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకొని నేను ఉన్నానని చెప్పి వారు రావడం జరిగింది. కాబట్టి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి పదవి ఇచ్చినందుకు మేము అందరం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కాబట్టి మీరు ఎక్కడైనా బడుగు బలహీన వర్గాలకు మీరు ముందంజలో ఉండి ఎక్కడ చనిపోయినా వారి బాధలను చూసుకోవాలని చెప్పి మీకు ప్రతి ఒక్కరు ఈ ప్రాంత ప్రజలు రాబోయే రోజుల్లో మీకు అత్యధిక మెజార్టీతో గెలిపించి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు అత్యధిక మెజార్టీతో 2023లో ఈ ప్రాంత సమస్యలను మీరు ఎండగట్టి ఈ ప్రాంతంలో మీరు ఉన్నటువంటి సమస్యలు మీకు తెలుసు కాబట్టి, మీ పక్క ప్రాంతమే కాబట్టి, నారాయణపూర్ మండల్ మల్లారెడ్డిగూడెం వాసివి కాబట్టి మీకు అంతా మీకు తెలుసు కాబట్టి మీరు ఈ ప్రాంతాన్ని ముద్దుబిడ్డ అయినటువంటి చల్లమల్ల కృష్ణారెడ్డి గారికి ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఈ శుభ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అదేవిధంగా మన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కుర్పాటి సీను, మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్కూరి రంగారెడ్డి గారు, వీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ గ్రామ కమిటీ నూతనంగా ఇంకో కమిటీ ఎన్నుకొని ఇక్కడ దాన్ని ఎంతో బలోపేతంగా చేసి రాబోయే రోజుల్లో ఇక్కడ మేము ఘన విజయంతో మీకు 1000 ఓట్లు మీకు ఇక్కడ మెజార్టీతో చూపిస్తామని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. మళ్ళీ రాబోయే మీరు మా గ్రామానికి మీరు నూతనంగా మళ్ళీ ఒకసారి ఇచ్చేసి ఇక్కడ జెండా కార్యక్రమాన్ని కూడా మీరు మీ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమాన్ని ఎగిరేయాలని చెప్పి మేము మీకు మళ్ళీ కూడా విన్నపించుకుంటున్నాం సార్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా మీడియా ప్రతినిధిగా పార్టీ మలక్పేట సీనియర్ నాయకుడు లింగాల హరిగౌడ్ నియమితులయ్యారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్ ఈ మేరకు లింగాల హరిగౌడ్కు నియామక పత్రాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. ఎస్సీ ఎస్టీ భూములపై కన్నేసిన మంత్రి రజని. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజం. నాలాను కబ్జాను అడ్డుకొని అక్రమ కట్టడాలను కూల్చివేయండి. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కు అఖిలపక్ష నాయకుల వినతి. అన్ని రంగాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం చేయూత. ఓబీసీ మోర్చా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు వినోద్ యాదవ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.